ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అని అంటే కుటుంబ పెద్దగా వద్దు అని విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి విషయాన్ని అర్థం చేసుకోండి. లెక్కలు కావాలంటే మా ఆర్థిక మంత్రికి చెప్తా, లేకపోతే మా చీఫ్ సెక్రటరీ చెప్తా, వచ్చి కూర్చోండి. పైసతో సహా ఇంతకన్నా ఎక్కువ చెప్తాడా? నేను చెప్తున్న దానికంటే ₹1 ఆదాయం ఎక్కువ మీకే పంచి పెడతా. రైట్. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలంటే ఇంకొక 7,000 కోట్లు కావాలి. చూడు, నేను చెప్పేది అన్ని నిత్యావసర అత్యవసరానికే 22,000 కోట్లు, దాంట్లోనే 4,000 కోట్లు చుట్టుంది. ఇక ఆయన పెట్టిపోయిన 50,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్లు పాత బకాయిలు ఇవ్వాలంటే నెలకి 7,000 కోట్లు కావాలి. ఇవాళ సాగునీటి ప్రాజెక్టులల్లా 70%, 80%, 90% ప్రాజెక్టులు పూర్తయినే ఉన్నాయి. నెలకు 1,000 కోట్లు సాగునీటి మీద మనం ఖర్చు పెడితే 2 ఏళ్లలో దాదాపుగా 20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చు. ఇవాళ రాష్ట్రం మొత్తం నెలకు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ R&D కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ఎనీ అదర్ డిపార్ట్మెంట్ ఫర్ డెవలప్మెంట్ వర్క్స్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పెండ్ ఈవెన్ 1,000 crores. ప్రతి నెల రాష్ట్రంలో జరుగుతున్న కాంట్రాక్టులు పనులకు బిల్లులు చెల్లించాలంటే 1,000 కోట్లు కూడా దొరకడం లేదు. 1,000 కోట్లు కూడా రావడం లేదు. 600-700 కోట్ల రూపాయలు ఇచ్చి 10 ఏళ్ల నుంచి వెయ్యని రోడ్లు ఊర్లలో ఇవాళ గుట్టలు పడ్డాయి. మీరు కష్టపడి కారు కొనుక్కుంటారు, మీరు సైకిల్ మోటార్ కొనుక్కొని ఫ్యామిలీతో కొనుక్కుంటే సడన్ గా గుర్తు వస్తే అందులో వాడి కింద వాడి కాలు ఇరిగిపోతుంది. ఇవాళ చిన్న చిన్న గ్రామాలకు రోడ్లు వేయాలంటే అనా పైసలు లేదు. పాత రోడ్ల మీద డాంబర్ వేద్దామంటే కూడా రూపాయలు లేదు. రాష్ట్రం మొత్తం ఆర్థికంగా దెబ్బతిన్నాము. ఒక కుటుంబం విచ్ఛిన్నమైపోయి చిన్నాభిన్నమైపోయి ఆర్థికంగా పూర్తిగా దివాలా తీస్తే ఎట్లుంటుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ అట్లనే ఉంది. ఎవరికైనా అనుమానం ఉంటే ఉన్న అన్ని లెక్కలు బహిరంగంగా చెప్తా. ఉద్యోగ సంఘాలు అందరు రాండి, ఆర్థిక శాఖ అధికారి దగ్గర కూర్చోండి, ఆర్థిక మంత్రి దగ్గర కూర్చోండి. ఇంతకన్నా స్పష్టంగా చెప్పిన ముఖ్యమంత్రి సహకరించమని అడగడం. మీరు సమరం చేయడం కోసం సమరం చేస్తా అంటే ఎవరు మీరు చేస్తారు? నేను మళ్ళీ చెప్తున్నాను, నేను పోసినా కూడా ఇంతకంటే ₹1 ఎక్కువ బజార్లో కూడా నమ్మలేడు. ఇది పరిస్థితి. అంటే ఇంతకన్నా ఎక్కువ ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చెప్పాడు? ఎందుకంటే మనం ఏందో అందరికీ తెలిసిపోయింది కదా. వెనకటి కాలం కాదు, ఏదో తెలుగులో చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏం తెలియదా, లోపల ఏదో నడుస్తుంది. అంటే ఓవరాల్గా ప్రభుత్వానికి ప్రజలకు ఒక పారదర్శకతోనే వాస్తవమైన వస్తున్న ఇన్కమ్ ఎంత, జరుగుతున్నది ఎంత, ఎలా పెట్టుకోవాలో, ఎట్లా ఖర్చు పెట్టుకో, ఇంతకన్నా ఎక్కువ ఇంకేమో చెప్తామా? ఓ సిస్టమ్ ఉంది. ఇంకా నేనేమంటున్నానంటే, నేను ఆర్టీసీలకు ఇవ్వద్దు, పోలీసులకు ఇవ్వద్దు, ఇట్లా కాదు, ఈ ఉద్దేశం కాదు. అంటే సడన్గా ఇవి కాకుండా కొంచెం కుదుటపడ్డ తర్వాత చేసేటువంటి విషయాలు బాగుంటుంది అనేదే మన ఉద్దేశం. ఆ ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి దాంట్లో కూడా మనము వాస్తవాన్ని గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 100% ముఖ్యమంత్రి చెప్పేదాంతో ఖచ్చితంగా మనం ఏకీభవించాలి, మనం ముందలుకోవాలి, వాస్తవం మనం తెలుసుకోవాలి. ఇది కాకుండా ఇంకేదో మాట్లాడి దాని అట్టెట్లయితుంది ఇట్టెట్లయితుంది అని మనం మాట్లాడితే, నేను చెప్తున్నా ఈ దేశంలో ఇంతవరకు నరేంద్ర మోడీ ఎన్నడూ ఇట్లా మాట్లాడలేదు. ఆయన ఏం చేయలేదు కూడా, ప్రజలకు ఏమీ ఎక్స్ప్లెయిన్ చెప్పలేదు. ఏదో జై శ్రీరామ్ అనాలే, మతశించు పెడితే కథ ఓట్లు పడతాయనేది వాళ్ళకి తెలుసు. ఓ గుడి కడితేనో, ఓ విగ్రహం పెడితేనో, ఓ రైలు ఓపెన్ చేసిన రైలు మళ్ళీ ఓపెన్ చేస్తే మళ్ళీ గెలుస్తారు, వాళ్ళు గెలుస్తారు. లేకుంటే జై తెలంగాణ పాటలు, పాత పాటలు పాడి, పాతది కేసీఆర్ ముసలి నోటి తలకాయ పెట్టినట్టే కేసీఆర్ గెలుస్తాడు. కానీ రేవంత్ రెడ్డికి ఎట్లా గెలవాలి? కాంగ్రెస్ పార్టీ ఏంది, ఏం చేసినామో చూపించి, ఏం చేస్తామో ఏం చేసినామో చూపిస్తేనే గెలవాలి. ఇప్పుడు దీనికేమో ప్రాంతం మీద సెంటిమెంట్ ఉంది టీఆర్ఎస్కు, దానికేమో మతం మీద సెంటిమెంట్ ఉంది, దీనికి పని మీద సెంటిమెంట్, పని చేస్తేనే గెలుపుంటుంది. ఇది జరుగుతున్నది కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. 100% వాస్తవమైనటువంటి పరిస్థితులను మనము అది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు కూడా చూస్తూనే ఉండండి AVM మీడియా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాస్తవమైన ప్రజలకు పంపాల్సిందిగా మీకు విజ్ఞప్తి.